మరి రాత్రికాల సమయంలో సోదరి సుజాత పాడినట్టుగా దేవుని మాట జీవము కలిగి, దేవుని మాట సత్యమైనది, దేవుని మాట మారిపోయింది, దేవుని మాట మరిచిపోయింది. బట్టి అలాంటి బలమైన మాటలు నేర్చుకోవడానికి ప్రభు మనకిచ్చిన ఈ మంచి కృపను బట్టి దేవునికి మహిమ చెందుగాక. హల్లెలూయా. మీ అందరూ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేస్తున్నాను. ధ్యానంలోనికి వెళ్దాం. జీవుల తండ్రి, ప్రతి బుధవారం మేము ఈ రీతిగా కలుసుకుని బైబిల్ స్టడీగా మీ లేఖనాలు నేర్చుకుంటున్నాము. గత 2 వారాలుగా క్రిస్టాలజీని, క్రీస్తు శాస్త్రాన్ని మేము నేర్చుకుంటూ ఉన్నాము. ఈరోజు దాన్ని కంటిన్యూ చేయబోతుండగా మీరే మరొకసారి మీ లేఖనాల్లో ఉన్న మిస్టరీస్, మర్మాలను తెలుసుకోవడానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. రాత్రికాల సమయంలో మనం గత 2 వారాలుగా క్రిస్టాలజీ నేర్చుకుంటున్నాం. క్రిస్టాలజీ క్రిస్టాలజీ అంటే క్రైస్ట్ ప్లస్ ఆలజీ. క్రిస్టాలజీ అంటే క్రీస్తు శాస్త్రము అని అంటారు. క్రీస్తు శాస్త్రం అంటే క్రైస్ట్ ప్లస్ ఆలజీ. క్రైస్ట్ అంటే క్రీస్తు, ఆలజీ అంటే ఇంగ్లీష్లో ఏమంటారంటే స్టడీ. ఆలజీ అంటే స్టడీ అనగా యేసు క్రీస్తును గురించి నేర్చుకుంటున్న శాస్త్రాన్ని ఏమంటారంటే క్రిస్టాలజీ అంటారు ప్రియులారా. అయితే ఇప్పటి వరకు క్రిస్టాలజీని గురించి 2 విషయాలు నేర్చుకున్నాం. క్రిస్టాలజీ గురించి 2 విషయాలు నేర్చుకున్నాం. మొదటి విషయం ఏంటంటే మీకు చెప్తా. మొదటి విషయం మొదటి విషయాన్ని యేసు క్రీస్తు ప్రభు దైవత్వంలో 2వ వ్యక్తి అని మనం నేర్చుకున్నాం. ఎలాగంటే మీకు చెప్తాను. చాలా మంది యొక్క భావం ఎలా ఉంటుందంటే ఈ తండ్రి కుమారుడు అయ్యాడు, ఈ కుమారుడే పరిశుద్ధాత్ముడు అయ్యాడు అంటారు. నన్ను దేవుడు ఒక్కడే. దేవునికి 3 పర్సనాలిటీస్ ఉన్నాయి. మొట్టమొదటిగా దేవుడు తను తాను ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడంటే తండ్రిగా ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆ తరువాత మరి బలియాగాన్ని బట్టి మానవుని యొక్క పాపం కొరకు బలియాగం అవ్వాలి. సో అందుకు
కుమారుడిగా రెండవదిగా ప్రత్యక్షపరుచుకున్నాడు. దేవుడే నీకు అర్థమవుతుందా? ఈ తండ్రి కుమారుడు అవ్వ సెకండ్ పర్సనాలిటీ వచ్చింది, రెండవ పర్సనాలిటీ. ఎందుకంటే దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు మన దేవుడు మరి త్రిత్వమై ఉన్న దేవుడు అన్నది మనకి అర్థమవుతుంది. ఆది కాలం నుండే స్టార్టింగ్లోనే దేవుడు అనే మాటని ప్లూరల్ వర్డ్లో వాడుతూ వచ్చే బైబిల్లో. ప్లూరల్ వర్డ్ అంటే అట్లని ముగ్గురు దేవుళ్ళని కాదు, దేవుల్లో 3 వ్యక్తిత్వాలు ఉన్నాయని వ్యక్తపరచడానికి గ్రీక్ వర్డ్లో ఎలోహీం అని వాడారు. దాన్ని ప్లూరల్ వర్డ్కి ఎలోహీం అంటారు ఇది గ్రీక్లో. సో ఏంటి ప్లూరల్ వర్డ్ అంటే ముందే చెప్పాడు, మన పోలికయందు మన స్వరూపమందు నరుని నిర్మింతుమని. దేవునిలో 3 పోలికలు ఉన్నాయి, 3 వ్యక్తిత్వాలు ఉన్నాయి. ఆ వ్యక్తిత్వంలో రెండవ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు అని మొదటిగా మనం నేర్చుకున్నాం. అంటే తండ్రిగా ప్రత్యక్షపరుచుకున్నాడు, దేవుడు కుమారుడుగా ప్రత్యక్షపరుచుకున్నాడు, దేవుడు పరిశుద్ధాత్ముడిగా ప్రత్యక్షపరుచుకున్నాడు. ఈ 3 కలిపి మనం ఒకే దేవుడు అంటున్నాము. ఈ దేవుల్లో రెండవ స్థానంలో ఉన్నవాడు అనగా ఏమండి సెకండ్ పర్సనాలిటీగా పర్సన్గా తాను వ్యక్తపరుచుకున్నాడు అని అది ఎలాగో వాక్యాలతో కొన్ని ఆధారాలతో మనం చూసాము. రెండవది గత వారం రెండవ విషయాన్ని ఏం నేర్చుకున్నామంటే మరి ద ప్రాఫెసీస్ ఆఫ్ ద ఆరిజిన్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రభు యొక్క పుట్టు పూర్వోత్తరాలను గురించిన ప్రవచనాలు దేవుని వాక్యంలో 8 చూసాము. అలాగే యేసుక్రీస్తు ప్రభు లైఫ్ గురించిన ప్రవచనాలు 8 చూసాం. 2 విషయాలు నేర్చుకున్నాం. ఒకటి ఆరిజిన్ నేర్చుకున్నాం, అంటే యేసుక్రీస్తు ప్రభువును గురించిన పుట్టు పూర్వోత్తరాల ప్రవచనాలు ఏంటి బైబిల్లో పాత నిబంధన నుంచి వెతుక్కుంటూ వచ్చాం. అలాగే లైఫ్ యేసుక్రీస్తు ప్రభు జీవితాన్ని గురించిన ప్రాఫెసీస్ మరి పాత నిబంధన నుంచి ఏమేమి ఉన్నాయో నేర్చుకుంటూ వచ్చారు. ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడ నుంచి సబ్జెక్టు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇక్కడ వరకు మీకు బోర్ కొట్టుంటుంది, ఇక్కడ నుంచి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, డీప్గా వెళ్తుంది స్టడీ. ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే ద ప్రీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ జీసస్. నేను ఇలా చెప్తాను, ది ప్రీ and eternality of Jesus. తెలుగులో చెప్తాను. ఈరోజు మనం నేర్చుకోబోతుందంటే ద ప్రీ ఎగ్జిస్టెన్స్ అండ్ ఇటర్నాలిటీ ఆఫ్ జీసస్. జీసస్ క్రైస్ట్ అని జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు ప్రభు పూర్వపు స్థితిని నిత్యత్వపు స్థితిని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. యేసు క్రీస్తు ప్రభు యొక్క పూర్వపు స్థితిని నిత్యత్వపు స్థితిని అంటే మీకు అర్థం అవడానికి చెప్తాను. మనకి యేసు క్రీస్తు ప్రభు క్రొత్త నిబంధనల నుంచే అంటే బెత్లెహేములో మనుషుడిగా పుట్టినప్పటి నుండే యేసు క్రీస్తు ప్రభు మనకు పరిచయం, కానీ అంతకు ముందు కూడా యేసు క్రీస్తు ప్రభు ఉన్నాడు అన్నది మనకి పెద్దగా తెలియదు. సో యేసు క్రీస్తు ప్రభువారు కేవలం బెత్లెహేము నుండి వచ్చిన వాడు కాదు. యేసు క్రీస్తు ప్రభువారు కేవలం బెత్లెహేము నుండి వచ్చిన వాడైతే ఈ నాట్ బికామ్ ఆయన దేవుడిగా పిలువబడటానికి వీలు లేదు. అందుకనే పిల్లరా యేసు క్రీస్తు ప్రభు దేవుడు అని మీకు అర్థం అవ్వాలంటే we should understand the pre-existence and the eternality of Jesus Christ. యేసు క్రీస్తు ప్రభువారు కేవలం బెత్లెహేములో ఉన్నవాడే కాదు. అందుకని ఇలా చెప్తాను ప్రియులారా, ఈ క్రీస్తు శకం 4వ సంవత్సరంలో, క్రీస్తు శకం 4వ శతాబ్దంలో 4వ శతాబ్దంలో ఏం జరిగిందంటే ఏలియన్ అనే ఒక ఏమంటారంటే ఫిలాసఫర్ ఆయన ఏం చేశారంటే యేసుక్రీస్తు ప్రభు గురించి స్టడీ చేస్తూ యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పటి నుంచో ఉన్నాడు కానీ ఆయన దేవుడు కాదు ఆయన అని రకరకాలుగా యేసు ప్రభుని గురించిన తప్పుడు బోధలు అక్కడి నుంచి స్టార్ట్ అయింది. క్రీస్తు శకం 4వ శతాబ్దం 4th century అక్కడి నుంచి ప్రారంభమైనప్పుడు
క్రీస్తుని గురించి సంపూర్తిగా అర్థం కావడానికి అప్పుడు క్రిస్టాలజీని రూపొందించారు, క్రీస్తు శాస్త్రాన్ని రూపొందించారు. సో పిల్లరా, ఈరోజు చాలా మంది క్రీస్తు సంఘాలని అంటారు కదా, క్రీస్తు సంఘం కానీ యెహోవా సాక్షులు కానీ ఉన్నారు కదా సంస్థలు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఏలియన్ సిద్ధాంతాన్ని తీసుకుంటారు. ఈ ఏలియన్ సిద్ధాంతాన్ని తీసుకుంటే యేసు క్రీస్తు ప్రభుని దేవుడిగా వారు పరిగణించరు. ఆయన ఉన్నాడు, వచ్చాడు, మొదట్లోనే ఆదిలోనే పుట్టాడు అంటారు. కానీ వారు యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షతలను వారు ఒప్పుకోరు. అయితే పిల్లరా, సమాజంలో దాన్ని కరెక్ట్ చేయడానికి, అంటే యేసు క్రీస్తు ప్రభు దేవుడు అని రుజువు చేయడానికి పుట్టిన శాస్త్రమే క్రిస్టాలజీ. సో వీటిలో యేసు క్రీస్తు ప్రభు దేవుడు అన్నది నేను లాస్ట్ లో చూపిస్తాను. దేవుడికి కొన్ని క్వాలిటీస్ ఉండాలి. బైబిలే చూద్దాం, మనం ఏమి సొంత మాటలేమి. ఆ క్వాలిటీస్ యేసు క్రీస్తులో ఉన్నాయో లేదో లాస్ట్ లో చూద్దాం. అయితే పిల్లరా, యేసు క్రీస్తు ప్రభు కేవలం బెత్లెహేమ్ నుంచే ప్రారంభించబడిన చరిత్ర కాదు. ఎంత బిగినింగ్, అందుకనే ఇలా చెప్తారు మీకు అర్థం కావటానికి. యేసయ్య పూర్వపు స్థుతి రుజువైతేనే యేసయ్య నిత్యత్వపు స్థితి రుజువు అవుతుంది. మీకు అర్థమైందా? యేసయ్య పూర్వపు స్థితి అంటే ఆయన పూర్వము కూడా ఉన్నవాడు అన్నది రుజువైతేనే యేసయ్య నిత్యత్వపు స్థితి అంటే ఆయన కూడా నిత్యుడే, ఇటర్నలే అనేది రుజువు అవుతుంది. ఏమని? యేసయ్య నిత్యుడు అన్నది రుజువైతేనే యేసయ్య దేవుడు అన్నది రుజువు అవుతుంది. ఎందుకంటే దేవుడు తప్ప ఇంకెవరు నిత్యులు ఉండడానికి వీలు లేదు. గాడ్ ఈస్ ద ఓన్లీ వన్ హూ ఈస్ ఇటర్నల్. సో ప్రీ ఎగ్జిస్టెన్స్ రుజువైతేనే ఆయన ఇటర్నాలిటీ రుజువు అవుతుంది. ఇటర్నాలిటీ రుజువైతేనే ఆయన దేవుడు అనేది రుజువు అవుతుంది. సో అందుకనే we should study the pre-existence of Jesus Christ. ఆయన పూర్వపు స్థితి చదివితేనే ఆయన నిత్యుడు, ఆయన దేవుడు అన్న సత్యం అర్థమవుతుంది. ఇంకొక కోణంలో ఇలా చెప్తాను మీకు అర్థమవుతానికి. ఆయన నిత్యుడు కాకపోతే దేవుడు కాలేడు. యేసు ప్రభు నిత్యుడు కాకపోతే దేవుడు కాలేడు. ఏమిటి? ఆయన దేవుడు కాలేకపోతే సృష్టికర్త కాలేడు. ఆయన దేవుడు కాలేకపోతే సృష్టికర్త కాలేడు. ఏమిటి? ఆయన సృష్టికర్త కాలేకపోతే ఆయన విమోచకుడు కాలేడు. ఎందుకంటే అందరూ విమోచించలేరు కదా. ఆయన సృష్టికర్త అంటే మీకు అర్థమవుతాయని చెప్తారు. ఈ మైక్ రిపేర్ వచ్చిందండి, ఈ మైక్ పని చేయట్లేదు. ఈ మైక్ ఎక్కడికి తీసుకెళ్తాం మనం రిపేర్ చేయడానికి? దీన్ని సృష్టించిన వ్యక్తి దగ్గరికి తీసుకుని వెళ్తాం. అలాగే మనిషి పాడైపోయాడు పాపంతో. పాడైపోయిన మనిషిని బాగు చేయాలంటే ఎవరు కావాలి? సృష్టించిన వాడు కావాలి. అందుకని ఈరోజు ఈ ప్రీ ఎగ్జిస్టెన్స్ స్టడీ ఎందుకంటే ఆయన నిత్యుడు కాకపోతే దేవుడు కాలేదు, దేవుడు కాలేకపోతే ఆయన సృష్టికర్త కాలేడు, ఆయన సృష్టికర్త కాలేకపోతే మన విమోచకుడు ఆయన రక్షకుడు కాలేడు. అందుకని we need to understand the pre-existence and eternality of the Jesus Christ. సో అందుకనే ఇప్పుడు మనం కొంచెం స్టడీకి వెళ్దాం పిల్లరా. యేసు క్రీస్తు ప్రభు యొక్క ఏమని పూర్వపు స్థితి, నిత్య స్థితి నేను 7 రకాలుగా మీకు చూపిస్తాను బైబిల్లో. 7 రకాలుగా అంటే యేసు క్రీస్తు ప్రభు వారు ఏమని కేవలం క్రొత్త నిబంధనలోనే ఉన్నవాడు కాదు, సృష్టి ఆరంభం నుండి కూడా ఆయన ఉన్నవాడే. మానవుని యొక్క పాపాన్ని బట్టి మానవుడు పాపం నుండి బయటకు రావడానికి భూమి మీద ఏ పూజా పురస్కారాలు చాలకపోతే, ఏమని ఏ తీర్థయాత్రలు చాలకపోతే, ఏ మనుషుని రక్తం చాలకపోతే, మనుషులు విమోచించబడటానికి రక్తం కావాలి. కాబట్టి ఆయన పూర్వం నుండి దైవత్వాన్ని కలిగిన వాడే కానీ మానవుని కొరకు నరావతారుగా బెత్లెహేములో పుట్టాడే కానీ ఆయన చరిత్ర బెత్లెహేములతో పుట్టింది కాదు. ఈస్ ఫ్రమ్ ద బిగినింగ్. అది తెలుసుకోవడానికి ప్రీ ఎగ్జిస్టెన్స్ లోకి వెళ్తే మనకు అర్థమవుతుంది ఆయన పూర్వం నుండి ఉన్నవాడా లేదా అనేది.
మొదటిగా ఆయన పూర్వం నుండి ఉన్నవాడో లేదో మొదటి రుసువులోకి వెళ్దాం. యేసు ప్రభు మాటలే చూద్దాం. ఆయన పూర్వం నుండి ఉన్నవాడు అంటానికి మొదటి రుసువు ఏంటంటే యేసయ్య మాటలే. ఇప్పుడు కొంచెం బైబిల్ తెరవండి, బైబిల్లోనికి వెళ్దాం. మొదటి మాట చూపిస్తాను. ఎందుకంటే యేసు ప్రభు చాలా చోట్ల తాను మాట్లాడుతూ తన గురించి చాలా సాక్ష్యం చెప్తున్నాడు. He himself witnessed about him, who he is. ఆయన ఎవరో ఏంటో ఆయన తన గురించి చాలా సార్లు మాట్లాడుతూ సాక్ష్యం చెప్తున్నాడు. సో అందుకని ప్రీ ఎగ్జిస్టెన్స్ అండ్ ఎటర్నాలిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభువారు పూర్వముందే ఉన్నవాడు. ఆయన నిత్యుడు. కేవలం ఈ లోకంలో అనుకున్నట్టు ఆయన బెత్లెహేము నుండి వచ్చినవాడు కాదు, తర్వాత 33.5 సంవత్సరాలు చనిపోయిన వాడు కాదు. ఆయన నిత్యుడు అన్నది మనం అర్థం అవడానికి మొదటి ఆధారం 7 రుజువులు చూపిస్తాను. మొదటి రుజువు యేసు ప్రభు మాటలు. అంటే యేసయ్యే తన గురించి ఏం మాట్లాడాడో, ఏం సాక్ష్యం ఇచ్చుకున్నాడో చూద్దాం. మొదటి మాట చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. ఎక్కడ నుండి దిగి వచ్చాడంట? అంటే నీకు అర్థమైందా? ఆయన పూర్వం నుండి ఉన్నవాడు పట్టడానికి మొదటి రుజువు బెత్లెహేములో పుట్టక మునుపు ఆయన ఎక్కడున్నాడు? అంటే ఇప్పుడు ప్రీ ఎగ్జిస్టెన్సా కాదా? అంటే పూర్వం నుండే ఉన్నవాడా కాదా? ఉన్నవాడు ఆయన. ఎందుకంటే బెత్లెహేములో రాకముందు ఆయన ఎక్కడున్నాడట? పరలోకంలో ఉన్నాడు. అయితే నరావతారుగా భూమి మీద పుట్టడానికి ఆయన ఎక్కడి నుండి దిగి వచ్చాడు? అంటే ముందుగానే ఆయన ఉన్నవాడు అంటానికి యేసు ప్రభు చెప్పిన మాటలు నేను పరలోకం నుండి దిగి వచ్చిన వాడని నికోదేవుతో మాట్లాడుతూ ఆయన మాట్లాడిన మాటలు ఇవి. 6వ అధ్యాయం యోహాను సువార్తలోనే చూడండి. 6వ అధ్యాయం 33వ వచనం చదువు. ఏంటంట? అర్థమైందండి? అలాగే 38వ వచనం చదువున్నాను. 50వ వచనం చదువున్నాను. 51 చదువున్నాను. అంటే మీకు అర్థమవుతుందా? నేను భూమి మీదకి రాకముందు ఎక్కడున్నాను? అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉనికి బెత్లెహేములోనే కాదు ప్రారంభమవుతుంది. ఆయన పూర్వం నుండి కూడా 41, 42 వచనాలు కూర్చున్నాను. 41, 42 చాలా క్లియర్గా కనపడుతుంది. 42 వచ్చిన చదువున్నాను. సో మీకు చాలా క్లియర్గా ప్రభు చెప్తున్నాడు. యేసయ్య ఏమని చాలా క్లియర్గా చెప్తాడు. ఏమని? నేను పరలోకం నుండి దిగి వచ్చిన వాడు. అంటే ఈ రాత్రి మనం అర్థం చేసుకోవాల్సింది, ఆయన శరీరుడుగా ఈ భూమి మీద పుట్టక ముందే ఉన్నవాడు. అందుకనే కదా నిర్గమాకాండంలో మోషేతో మాట్లాడుతున్నప్పుడు నీ పేరేంటి ఏమంటాడు? నేను ఉన్నవాడను అనువాడను, నేను ఈరోజు పుట్టినోడిని కాదు. ఐఎమ్ ఫ్రమ్ ద బిగినింగ్ అన్నది చాలా క్లియర్గా చెప్తున్నాను. సో ఆయన చెప్పిన సాక్ష్యాల్లో మొదటి సాక్ష్యం, నేను ఈ భూమి మీదకి రాకముందు ఐఎమ్ ఇన్ ద హెవెన్, పరలోకంలో ఉన్నాను, పరలోక నివాసిని. మరొక యేసుక్రీస్తు ప్రభు తన గురించి చెప్పిన మరొక మాటను చూద్దాం. 6వ అధ్యాయంలోనే 62వ వచనం చదివాను. 62వ వచనం చదివాను. ఏంటంటున్నా? అంటే మీకు అర్థమైందా? ఆయన మునుపు నుండి ఉన్నవాడే, ఇప్పుడు వచ్చినాడు కాదు. అందుకని అంటాడు పూర్తి చేయండి నా సెంటర్ పూర్తి. అర్థమైందా? అంటే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు భూమి మీద ఉండి 11 సార్లు తన భక్తులకు ప్రత్యక్షమై తిరిగి ఏమయ్యాడు? ఆయన ఎక్కడికి వెళ్ళాడట? మునుపున్న. అంటే ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది, యేసుక్రీస్తు ప్రభు ఉనికి ఇట్స్ నాట్ స్టార్టెడ్ బై బెత్లెహేమ్ నుండి కాదు, ఆయన మునుపు నుండి, ఆది నుండి ఉన్నవాడే
అన్నది చాలా క్లియర్గా అవుతుంది. మరొక సాక్ష్యం చూపిస్తాను. యేసుక్రీస్తు ప్రభు తన్ను గురించి చెప్పిన సాక్ష్యమే చూపిస్తాను. చూడండి 17వ అధ్యాయం 5వ వచనం చదవనా? లోకము పుట్టక మునుపు అంటే ఇప్పుడు మీకు అర్థమైందా? యేసయ్య ఎప్పుడున్నాడట? లోకము పుట్టక మునుపు నీ యొక్క ఏ మహిమ ఉండెనో అంటే యేసుక్రీస్తు ప్రభువారు he has a pre existence. పూర్వం నుండి కూడా ఆయన ఉన్నవాడే. లోకం పుట్టక ముందు నుండి కూడా తండ్రితో ఉన్నవాడే. లోకం పుట్టక ముందు నుండి కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఏకమై ఉన్నవాడే. మీకు అర్థమవుతుంది? చాలా క్లియర్గా చెప్తున్నాడు. లోకము ఏమండి పుట్టక, అందుకని 24వ వచనం కూడా చూస్తున్నాను. 24వ వచనం 17వ అధ్యాయం. నేను ఎప్పుడున్నాను? మీకు అర్థమవుతుందా? యేసు ప్రభు తన గురించి చాలా క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను బెత్లెహేములో పుట్టినోడు కాదయ్యా, లోకం పుట్టక మునిపే ఉన్నాను, జగత్తు పునాది వేయబడక మునిపే నేను. అంటే ఇప్పుడు ఏమంటారు? ఆయన ఇటర్నల్లా కాదా? ఏమండి ఇటర్నల్లా కాదా? ఆయన బెత్లెహేములో పుట్టినోడు అయితే ఇటర్నల్ కాదు. బిగినింగ్ ఆయన ప్రారంభం లోకం పుట్టక మునిపే, జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ప్రారంభం ఉన్నది. అందుకని ఆయన దేవుడు అంతా తెలుసు. ఇంకొక సాక్ష్యం చూపిస్తాడు యేసుక్రీస్తు ప్రభు తన గురించి చెప్పిన సాక్ష్యం. 8వ అధ్యాయం 42వ వచనం చదవండి. 8వ అధ్యాయం 42వ వచనం చదవండి. దేవుడు మీ తండ్రి అయిన నన్ను ప్రేమిస్తూ నేను దేవుని మాత్రం బయలుదేరి వచ్చున్నాను. ఏంటంట? సో మీకు అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభు మనిషిగా భూమి మీదకి రాకముందు ఎక్కడున్నాడు? ఏమండి ఇది ప్రజలకు తెలియట్లా. ఈ క్రీస్తు సంఘం వాడు మరి ఆయన మనిషి కుమారుడు నరుడు 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 అంటారు క్రీస్తు సంఘం వాడు. ఎందుకంటే వాళ్ళు అక్షరార్థాన్ని చూస్తున్నారు కానీ ఏమండి దే ఆర్ నాట్ లుకింగ్ బ్యాక్ టు ద ప్రీ ఎగ్జిస్టెన్స్. నేను అందుకని అంటున్నాను, యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రీ ఎగ్జిస్టెన్స్ మనం చూస్తే, ఆయన పూర్వపు స్థితిని చూస్తే ఆయన ఇటర్నల్ అనేది మనకు అర్థమవుతుంది. ఆయన ఇటర్నల్ అయితే అందరి వరకు చేయాల్సింది ఆయన దేవుడు అని చెప్పడానికి కంప్లీట్ ఆధారాలు అవే. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఏమంటాడు? నేను దేవుని యందు నుండి బయలుదేరి వచ్చాను. ఏమన్నా ఇంకొక సాక్ష్యం చూద్దాం. ఇంకొక సాక్ష్యం కూడా 58వ అధ్యాయం 58 వచ్చిన చదువు. ఇప్పుడు ఆలోచిద్దాం. ఆయన బెత్లెహేములోనే పుట్టినోడు అయితే అబ్రహాం పుట్టక ముందు పెట్టినాడు ఆయన. 56వ వచ్చిన చదువున్నాను. 56 వచ్చిన అర్థమైందా? అబ్రహాము కూడా ఎవరు చూశాడు? యేసు ప్రభు చూశాడు. అంటే ఆ బెత్లెహేములోనే పుట్టినవాడైతే అబ్రహాం యేసుని ఎలా చూడగలడు? యేసు ప్రభు అబ్రహాం ఎలా చూడగలడు? సో ఈ ఉదయకాల సాయంకాల సమయంలో ఆయన పూర్వం నుండి ఉన్నవాడే. కానీ ప్రత్యక్షత ఎక్కడ కనపడిందంటే మనకి బెత్లెహేములో కనపడింది, కానీ ఆయన పూర్వం నుండి ఉన్నవాడే. సో అందుకని అందుకని ఆ రోజు ఏమని నీ పేరేంటి అని మోషే అడిగినప్పుడు ఆయన చెప్పిన మాట, నేను ఉన్నవాడను. ఇట్లా ఇక నేను రాత్రి చెప్పాలంటే దాదాపు 40 రిఫరెన్స్లు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువే తన్ను గురించి చెప్పుకున్న వచనాలు ఏమంటే 40 సార్లు రాశారు బైబిల్లో. మామూలుగానే ఒక విషయాన్ని ఒకటి కంటే ఎక్కువ రాస్తే అది నమ్మదగినది, సత్యము. ఇప్పుడు 40 సార్లు రాశాడు, నేను ఈ భూ సంబంధిని కాదయ్యా, నేను పరలోకం నుండి వచ్చాను, నేను దేవుని యొక్క నుండి వచ్చాను, లోకం పుట్టక మునిపే నేను ఉన్నాను, ఏమంటే జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్నాను. అంటే మనం గమనించాల్సింది ఏమండి, బెత్లెహేము నుండి శరీరుడిగా భూమి మీద కనపడుతున్నాడు, కానీ ఆయన శరీరుడిగా ప్రత్యక్షపరచబడక ముందే
ఆయన పూర్వం నుండి ఉన్నవాడు అంటానికి మొదటి రోజు ఆయనే గురించి సాక్ష్యం చెప్తూ వచ్చాడు. రెండవ సాక్ష్యం చూపిస్తారు. రెండవ సాక్ష్యం యోహాను సాక్ష్యం చూద్దాం. యోహాను యేసు ప్రభువుని గురించి ఏం చెప్పాడో చూద్దాం. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం మనందరం తెలుసు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. సో మీకు అర్థమైంది అక్కడ ఏం చెప్తున్నాడు? ఆదియందు అంటే అందుకనే కదా 14 వచ్చినట్టు ఆ వాక్యము శరీరధారి అయి, అంటే ఎప్పుడు నుంచి ఉన్నవాడు అని అర్థం. సో యోహాను మనకు క్లియర్ గా సాక్ష్యం ఇస్తున్నాడు. మీకు ఆ వాక్యం శరీరధారి అయి శరీరుడిగా వచ్చినప్పటి నుండి మీకు తెలిసాము ఆయన అప్పుడోడు కాదయ్యా, ఆయన ఆది నుండి ఉన్నవాడే. అంటే ఆది యందు వాక్యం ఉండేదంటే అర్థం ఏంటో తెలుసా? ఆదిలో దేవుడు ఏమిటి వాక్యంగానే ప్రత్యక్షపరుచుకున్నాడు. ఏమని? ఇది కలుగునుగా కంటే కలిగింది. అంటే వాక్కులో ఆది వాక్కులోనే నేను ఉన్నాను. అందుకని ఓంకార శబ్దం అంటారు కదా. ఓంకార శబ్దం అంటే వాక్యం. ఏమండి? ఆదిలో నుండి నేను ఉన్నాను. ఇంకా యోహాను ఏమని సాక్ష్యం ఇస్తాడు? 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెను, మేము ఏది వింటిమో, మేము కన్నులారా ఏమి చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, చూచెనో. మీకు అర్థమైందా? బ్యూటిఫుల్ గా రాశాడు. ఆ జీవం ఎప్పటి నుంచి ఉందట? ఆది నుండి వచ్చి ముందరా. అంటే శిష్యుని సాక్ష్యం, ఆది నుండి మేము దేని గురించి విన్నామో ఇదిగో ఇప్పుడు ఏం చేసింది తెలుసా? ఆ జీవం ప్రత్యక్షమైతే మేము చేతులతో కూడా తాకి చూచాము. అంటే ఆయన ఎప్పటి నుంచి ఉన్నవాడు? ఆది నుండి ఉన్నవాడే. మరొక సాక్ష్యం చూపిస్తానంటే యోహాను చెప్పింది ప్రకటన ఎన్ని యోహాను ఇవి కదా. ప్రకటన 1వ అధ్యాయం 8వ వచనం చదువు. అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్. ఏమిటి? వర్తమాన భూత భవిష్యత్ చదువున్నాను. సో నీకు అర్థమైందా? యోహాను పద్మాసు దీవిలో ఆత్మవర్షుడై ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమై చెప్తున్నాడు. ఏమని తెలుసా? నేను ఎవరో తెలుసా? యోహాన్ అల్ఫయు ఓమేగయు నేనే. ఏమండి? భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే. అంటే మీకు అర్థమైందా? భూతకాలంలో ఉన్నాడు అంటే పాస్ట్ టెన్స్ లో ఉన్నాడు, ప్రజెంట్ టెన్స్ లో ఉన్నాడు. ఇంకా మీకు ఎందుకు వెళ్తే ఆదియు అంతము నేనే. సో ఈ సాయంకాల మనం ఈ ప్రీ ఎగ్జిస్టెన్స్ లో మనం తెలుసుకునేది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు సాక్షి ద్వారా మనం చూసాము ఆయన పూర్వం నుండి ఉన్నవాడే. యోహాను సాక్షి ద్వారా చూస్తున్నాం ఆయన బెత్లెహేము వాడు కాదు, పూర్వం నుండి ఆది నుండి ఉన్నవాడే. 3వ సాక్ష్యంలోకి వెళ్తున్నాను. బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్పిన సాక్ష్యంలో యోహాను సువార్తలోకి రండి. మనం 1వ అధ్యాయం 15 వచనం చదువు. 15 ఏంటంట? నా వెనుక వచ్చువాడు. రైట్. 30 వచనం చదువు. అర్థమైందా? ఇప్పుడు ఆలోచిద్దాం. యోహానుకి
నాకంటే యేసు ప్రభు చిన్నవాడు పెద్ద మౌలికంగా చెప్పండి 6 months చిన్నవాడు. కానీ యోహాను ఏం చెప్తున్నాడు? బాప్తిస్మం ఇచ్చే యోహాను నాకంటే ముందుగా ఉన్నవాడు. మీకు అర్థమవుతుందా? ఆయన బెత్లెహేములో పుట్టినవాడు కాదు. ఎందుకంటే యూదులు నమ్మేవాళ్ళు కాదు. యూదులు నమ్మలా. అప్పుడు యోహాను చెప్తున్నాడు సాక్ష్యం ఏమని? ఆయన నాకంటే ప్రముఖుడు, ఆయన నాకంటే ముందుగా ఉన్నవాడు, నేను ఆయన చెప్పులు వారి విప్పడానికి కూడా యోగ్యుడును కాను. మీకు అర్థమవుతుందండి? ఆయన పూర్వం నుండి కూడా ఉన్నవాడే. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు, ఆయన పూర్వస్థితి రుజువు అవుతున్నప్పుడు ఆయన నిత్యత్వ స్థితి, ఆయన నిత్యుడు అనేది అర్థమవుతుంది. ఆయన నిత్యుడైనప్పుడు ఖచ్చితంగా ఆయన దేవుడే. ఇది బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్పిన సాక్ష్యం. పౌలు గారు సాక్ష్యం జరిగారు. పౌలు గారు నేను సాక్ష్యం చెప్పలేదు కూడా చూద్దాం. ఎందుకంటే మెయిన్ ఇది కదా మనకి. క్రొత్త నిబంధన హీరోలు ఈయనే కదా. సో పౌలు గారి దగ్గరికి వెళ్దాం. చదవండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4-9 వచ్చిన. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4-9. ఎవరంటే పంట ఇప్పుడు మీకు అర్థమవుతుందా? అది ఎప్పుడు తాగింది? యేసు ప్రభు పుట్టకుంది ఎన్ని సంవత్సరాల క్రితం తాగేవాళ్ళు? మీరు ఆలోచించండి. అయితే ఇక్కడ చాలా క్లియర్గా పౌలు గారు చెప్తున్నాడు, ఆ పండులో నీళ్లు తాగిరా, ఆ పండు ఎవరు కాదురా, అది మామూలు పండు అయితే నీళ్లు రావు, అది జీవగల పంట. అందుకని అందులో నుండి ఏమొచ్చింది? జీవజలం వచ్చింది. ఆ పంట ఎవరంట? ఏమండి? చాలా క్లియర్గా చెప్తున్నాడు. పౌలు గారు కూడా ఎవరి సాక్ష్యం ఇస్తున్నాడంటే ఆయన బెత్లెహేముడు కాదురా, ఇదిగో పూర్వం ఇశ్రాయేలుకి నీళ్ళు ఇచ్చినోడు కూడా ఆయన బండలో నుండి ఆయన చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఏమండి? చాలా అద్భుతంగా ఉంది. చూడండి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసి ఎలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగి. ఆ బండల గురించి కూడా క్లియర్ చెప్తున్నాడు. ఆత్మ సంబంధమైన బండ, భౌతిక సంబంధమైన బండ కాదు. ఆ బండ ఎవరో కాదు. ఎవరు చెప్తున్నాడు? ఆ బండ క్రీస్తే. అంటే పౌలు గారి యొక్క సాక్ష్యం కూడా ఎవరు రుజువు అవుతుందంటే ఆయన పూర్వం నుండి ఉన్నవాడే. ఇంకోటి కూడా చూపిస్తారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనందరూ తెలుసు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనందరూ తెలుసు. ఆలోచన ఉంది. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండియు దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలిక, అంటే మనుషుల పోలిక పుట్టక ముందు ఆయన ఎవరికి రాశాడు? ఆయన దేవుడు. చాలా క్లియర్. అంటే ఆయన మనుషుల పోలిక పుట్టక పూర్వమే ఉన్నాడు. ఆయన ఏ స్వరూపంలో ఉన్నాడంటే దేవుని స్వరూపము కలిగిన వాడయుండియు దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ మనుషులు పోలికగా పుట్టి. పౌలు గారు అబ్బాయి మనుషులు పోలికగా పుట్టినప్పుడే కాదు, అంతక పూర్వమే ఆయన దైవ స్వరూపాన్ని కలిగిన వాడు. అంటే ఆయన పూర్వమే ఉన్నవాడని పౌలు గారు కూడా చెప్తున్నాడు. ఇంకొకటి కూడా చూపిస్తున్నారు పౌలు గారి సాక్ష్యం. 1వ అధ్యాయం ఈ కొరింథీయులకు రాసిన 1వ అధ్యాయం. ఇట్లా చూస్తే బైబిల్లో చాలా రిఫరెన్స్లు దొరుకుతాయి. అందరికి ఊరు వైపు చదవడం ఊరు వైపు 1వ అధ్యాయం 17 వచ్చింది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి, సర్వ సృష్టికి ఆయన ఎవరంట? ఆది సంపత్తులు అంటే అన్నిటికంటే ముందున్నాడు. అన్ని కాలాల్లో ఉన్నవాడు, ఆది సంభూతుడు. మీకు అర్థమవుతుందండి? పౌలు గారు చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఇదిగో మొదటి అన్నాడు, ఆ ఆత్మ
ఆ శరీరుడిగా పుట్టిన యేసుక్రీస్తు ప్రభు ఎవరు అనుకున్నారు? ఆయన శరీరుడిగా రాకముందు దైవ స్వరూపాన్ని కలిగిన వాడు. ఇక్కడేమంటున్నాడు? ఆయన శరీరుడిగా రాకముందు ఆయన ఆది సంభూతుడిగా అన్ని కాలాల్లో అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు అని చాలా క్లియర్ గా చెప్తున్నాడు కదండి. ఇంకొక సాక్ష్యాల గురించి చూద్దామా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగెను. ఆయన నిమిత్తం మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తము కలిగెను. మనకు ఆయన ద్వారా కలిగిన వారము. మీకు అర్థమైందా? ఆయన పూర్వం నుండి ఉన్నవాడు అంటానికి ఆయన ద్వారా సమస్తము కలిగెను, ఆయన ద్వారా మనమును. అంటే మీకు అర్థమవుతుందా? బెత్లెహేంలోనే కాదు, తండ్రితో పాటు ఇదిగో ఆ రోజు సృష్టిలో కూడా యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు అంటానికి చాలా క్లియర్గా, అంటే పౌలు గారి సాక్ష్యం కూడా యేసుక్రీస్తు ప్రభు పూర్వం నుండి ఉన్నవాడు అన్నది చాలా క్లారిటీ ఇస్తుంది. నేను ఇంకొక సాక్ష్యం చెప్తాను. మరి హెబ్రీ గ్రంథకర్త సాక్ష్యం చెప్తాను. హెబ్రీ గ్రంథకర్త సాక్ష్యం 1వ అధ్యాయం 7-8 వచనాలు చదవండి. చదువునాను. తన కుమారుని గూర్చి అయితే ఏంటంట? దేవా నీ సింహాసనము. అంటే మీకు అర్థంగా ఆయన అన్ని కాలంలో ఉన్నవాడే. తండ్రియే పలుకుతున్నాడు. నేను చెప్పకుండా చక్కగా ఎక్కడ చెప్పేసి తండ్రియే ఏమని పలుకుతున్నాడు యేసు ప్రభు గురించి. ఇప్పుడు ఎలాగైతే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు తండ్రి, దేవా, ప్రభువా అని పలికాడు, ఇప్పుడు తండ్రి పలుకుతున్నాడు ఏమని? దేవా నీ సింహాసనము. ఎవరి గురించి? పైన ఇది కుమారుని గురించి. అంటే యేసుక్రీస్తు ప్రభు కుమారుడుగా రాకముందే ఒక ఆయన దేవుడిగా సింహాసనము ఆశీనుడై ఉన్నాడు. అది నిరంతరం, అంటే ఇటర్నల్. ఏమంటే థ్రోన్ అనేది చాలా క్లియర్. అంటే హెబ్రీ గ్రంథకర్త కూడా ఆయన పూర్వం నుండి ఉన్నవాడి. ఇంకొక రుజువు చూపించేదా? పేతురు సాక్ష్యం చూపిస్తుంది. 1వ అధ్యాయం పేతురు గారి సాక్ష్యం 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను. కానీ తన్ను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు. అర్థమైందండి? ఇక్కడ ఇంకా పేతురు చాలా క్లియర్గా చెప్పాడు. ఆయన జగత్తు పునాది వేయబడక నుండే ఉన్నవాడు కాబట్టి, కానీ మీ నిమిత్తము ఆయన శరీరుడిగా ప్రత్యక్షం. ఎందుకంటే ఆయన ద్వారా మీరు దేవుడిని విశ్వసిస్తారేమో అని. ఏమండి? చాలా క్లియర్గా చెప్పాడు. అందుకని ఆయన ఏం చేశాడు? శరీరుడిగా ప్రత్యక్షుడయ్యను అన్న మాట నుంచి చాలా క్లియర్గా. సో మనకు అర్థమవుతుంది కదా, ఇవి క్రొత్త నిబంధన సాక్ష్యాలు. అయితే నేను పాత నిబంధన సాక్ష్యాలు నేను ప్రింటింగ్ ఇస్తాను వచ్చేవారు. ఎందుకంటే ఈ పాత నిబంధన స్టడీ చేయాలంటే చాలా వచనాలు చేసుకోవాలి. అందుకని నేను వచ్చేవారు రాసి అవి మీకు ప్రింటింగ్ ఇస్తాను. రెండో ప్రీ ఎగ్జిస్టెన్స్ అర్థం చేసుకోవడానికి ఇప్పుడు మనం దాదాపు 6 సాక్ష్యాలు చూసాము. ఇప్పుడు రెండవ భాగానికి వస్తున్నాను. ప్రీ ఎగ్జిస్టెన్స్ అర్థం చేసుకోవాలంటే ఆయన చేసిన యాక్టివిటీస్ కూడా మనం చూస్తే ఆయన పూర్వం నుండి ఉన్నవాడా లేదని మనకి అర్థమవుతుంది. అంటే ఆయన చేసిన యాక్టివిటీస్, ఆయన చేసిన కార్యాలను గురించి మనం చూసినప్పుడు ఆయన పూర్వం నుండి ఉన్నవాడా లేదా అన్నది మనకు అర్థమవుతుంది. ప్రియులారా, మొదటి యాక్టివిటీ క్రియేషన్ దగ్గరికి వద్దాం.
యోహాను సువార్త 1:3 చదవండి. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. అంటే ఇప్పుడు మీరు ఆలోచించండి, ఆయన క్రియేషన్ లో ఉన్నాడా లేదా చెప్పండి. ఇప్పుడు క్రియేషన్ బెత్లెహేమ్ నుండి ప్రారంభమైందా, అంతకు ముందే ప్రారంభమైందా? ముందు 1000 సంవత్సరాల క్రితమే ప్రారంభం. అంటే చాలా క్లియర్ గా మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆయన పూర్వం నుండే ఉన్నవాడు అంటానికి ఆయన యాక్టివిటీస్ లో, అంటే సృష్టిని సృష్టించే విషయంలో ఆయన కూడా ఉన్నాడు. ఇంకా మనం కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. ఆకాశమందు ఉన్నవియు భూమి యందు ఉన్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజించబడిన సర్వమును ఆయన ద్వారా ఆయన బట్టి చాలా సూపర్ గా రాశాడు. ఏమంటాడు? ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నాడు. ఏమండి చాలా క్లియర్ గా రాస్తున్నాడు. ఏమని? సర్వమును ఆయన యందు సృజించబడిన, ఆయన ద్వారా సృజించబడిన, ఆయన బట్టి. అంటే పూర్వము సృష్టిలోనే ప్రభువు ఉన్నాడు. హెబ్రీ పత్రికలో కూడా రాశాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం. పూర్వకాలమందు నానా సమయములో నానా విధులుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడిన ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసులుగా నియమించును. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించును. కుమారుని ద్వారా. అంటే ఇప్పుడు మీరు ఆలోచించండి, యేసుక్రీస్తులో పూర్వం ఉన్నాడా లేదా? ఏమండి? క్రియేషన్ అనే యాక్టివిటీ అంటే సృష్టి పని చేసే ముందు తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. 10వ వచనంలో కూడా అంటాడు. 10వ వచనంలో కూడా ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి. ఎవరైనా కుమారుడు గురించి రాస్తున్నాడు. ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అర్థమైందన్న? అంటే యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఉనికి ఇట్ ఈస్ ఫ్రమ్ ద క్రియేషన్ యాక్టివిటీస్ విషయంలో మనం చూస్తున్నాం. రెండవ చెప్తాను. యాక్టివిటీస్ లో ఒకటి క్రియేషన్ లో ప్రభు ఉన్నాడు. రెండవది కంట్రోలింగ్ లో కూడా ప్రభు ఉన్నాడు. క్రియేషన్ కంట్రోల్ చేసే విషయంలో కూడా తండ్రియే కంట్రోల్ చేస్తాడు అనుకోవాలి. కంట్రోలింగ్ లో కూడా ఇక్కడ ఎవ్రీ పత్రిక చూసాం కాబట్టి ఎవ్రీ పత్రికలో మాట్లాడదు. 3వ వచనం దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తి మంత్రములై ఉండి తన మహత్తుగల మాట చేత ఏంటంటే తన మహత్తుగల మాట చేత సమస్తము నిర్వహించుచు ఏం చేస్తారంటున్నా? సమస్తము నిర్వహించుచు ఆయనే కంట్రోల్ చేస్తున్నారు సమస్తమును. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు అంటే ఆయన యాక్టివిటీలో ఒకటి క్రియేషన్ లో కనపడ్డాడు. క్రియేషన్ ఇప్పుడు నడుస్తుంది కదా 6000 సంవత్సరాలుగా. సో ఈ కంట్రోలింగ్ లో కూడా ఎవరున్నారు? మీకు ఇంకా అర్థం అవ్వాలంటే శిష్యుడికి ఆశ్చర్యం వేసింది. ఏమని? గాలియు సముద్రము దీనికి లోబడుచున్నదే. ఎందుకంటే దేవుల్లో ఉన్న ఒక పర్సనాలిటీగా, ఒక వ్యక్తిత్వాన్ని కలిగిన ఆయన he has a power to control everything. ఇంకా చూడాలంటే ఇలాంటివి మనం 1వ అధ్యాయం 17వ వచనంలో కొలస్సీ పత్రికలో చూసాం. ఆయన కంట్రోల్ చేస్తున్నట్టుగా కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో మనం చదువుకుంటే ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమైన కాలాధిపతుడు, సంఘమును ఆయనే శిరస్సు అని కిందకి చదువుకుంటూ వెళ్తే ఆయన ఆది అయ్యుండి మృతుల్లో నుండి లేచుట వలన ఆది సంపుత్రుని ఈ 16-17 వచనాలన్నీ కూడా మనం చదువుతున్నప్పుడు ఆయన ఏమండి కంట్రోలింగ్ లో కూడా. ఎందుకంటే పైన అంటాడు కదా, ఏమంటాడు? ఎలయనిగా ఆకాశం అందున్నవి కావచ్చు, భూమి అందున్నవి కావచ్చు, దృశ్యమైనవి కావచ్చు, అదృశ్యమైనవి కావచ్చు, సింహాసనైనా, ప్రభుత్వమైనా, ప్రధానమైన, అధికారులైనా అన్ని ఆయన కంట్రోల్ చేస్తున్నాడు అన్నది. సో ఆయన యాక్టివిటీస్ లో రెండవది కూడా ఆయన పూర్వండే ఉన్నాడని మనం తెలియజేస్తుంది. ఇలా మనం చదువుకుంటే చాలా మంది వచ్చినారు. బైబిల్ అపోస్తలుల గారి 14వ అధ్యాయం 14వ అధ్యాయంలో ఒక మాట చూపిస్తారు. 14వ అధ్యాయం 17 వచ్చింది కదా. ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును గ్రహించచ్చు,
వర్షాలు కురుస్తుంది, ఫలాలు పడుతుంది. అందుకే కదా మనం ఏం చేస్తాం, వర్షం రాకపోతే ఏం చేస్తాం, ఉపవాస ప్రార్థన సాగిస్తాం కదా, ప్రభువా వర్షం. అప్పుడు ఎవరి నామాన్ని ప్రార్థన చేస్తున్నాం మనం? చేస్తున్నాము. అయ్యా పంటలు వేసాం, పంటలు ఫలించట్లేదు, ఏమని ప్రార్థన చేస్తాం? ప్రభువా అని ప్రార్థన చేస్తాం. ఎవరు తలుపు దగ్గర ఉంది? బయట లోపల. సో పిల్లలు ఉదయకాలంలో మీకు జ్ఞాపకం అర్థమవుతుందా? ఏమండి, ఈ ఆయన క్రియేషన్లోనే కాదు, కంట్రోల్ చేసే దాంట్లో కూడా ప్రభు ఆది నుండి ఉన్నవాడు అన్నది మనకు అర్థం. ఇలా చూసుకుంటే మనం ప్రకటన గ్రంథంలో కూడా మాట చూస్తాం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15 నుంచి. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15 నుంచి. 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకంలో ఒక గొప్ప శబ్దం పుట్టెను. ఆ శబ్దము ఈ లోక రాజ్యము, మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయను యుగ యుగాలు కంట్రోల్ చేస్తున్నవారంట ఆయనే. మొదటి యుగం నుండి ఏమండి, మొదటి యుగం నుండి చివరి వరకు కంట్రోల్ చేసేవారంట ఆయనే అని చాలా క్లియర్ రీడింగ్. మూడో విషయం చెప్తాను, నాట్ ఓన్లీ కంట్రోలింగ్. ఇప్పుడు కమ్యూన్ సహవాసంలో కదా, యాక్టివిటీస్ లో మొదటి క్రియేషన్ లో ప్రభుని చూసాము, కంట్రోలింగ్ లో ప్రభుని చూసాం. తండ్రితో అసలు సహవాసంలో ఉన్నాడా లేదా అంటే, తండ్రితో సహవాసంలో ఉంటేనే కదా ఆయన పొలం నుండి ఉన్నవాడని అర్థం. దాన్ని చూద్దాం ఇప్పుడు యోహాను సువార్తలో ఒక్క వచనం. ఎందుకంటే ఇక వీటి గురించి చాలా వచనాలు ఉంటాయి. ఒక్క వచనం చూద్దాం, మనందరికీ తెలిసిన భాగాలే చూద్దాం. 17వ అధ్యాయం యోహాను సువార్త. యోహాను సువార్త అంతా యేసుక్రీస్తు ప్రభు యొక్క పూర్వపు స్థితిని యోహాను సువార్తలో చాలా చూడొచ్చు. పిల్లలు మీరు యోహాను సువార్తను కొంచెం మనసు పెట్టి చదివితే యేసు ప్రభు దేవుడిని రుజువుపరచడానికి చాలా విషయాలు ఉంటాయి యోహాను సువార్తలో. 17వ అధ్యాయం 23-24 వచనాలు. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వల్ల వారు సంపూర్ణంగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితువని, నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించిదువని లోకం తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితివి తండ్రి. నేనెక్కడుందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలని. అంటే మీకు అర్థమవుతుంది, తండ్రి ఎక్కడున్నాడు, కుమారుడు కూడా అక్కడే ఉన్నాడు. కుమారుడు అక్కడ ఉంటే కాదు, ఆయన ఆశ ఎంత తెలుసా? ఆయన శిష్యులు ఆయనతో ఉండాలి, ఆయన సంఘం. అంటే మీకు అర్థమవుతుంది. జగత్ పక్కన 24 వచ్చిన రాస్తాడు, జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను. సో ఈ హ్యాస్ ఎ కమ్యూనియన్. ఏమండి, బెత్లెహేంలో పుట్టినోడైతే తండ్రితో కమ్యూనియన్ సహవాసం ఉండదు. ఎందుకంటే తండ్రి ఎక్కడో పరలోకంలో ఉన్నాడు, బెత్లెహేంలో పుట్టిన కుమారుడు భూమి మీద ఉన్నాడు. ఈ భూమి మీద ఉన్న కుమారుడు తండ్రితో సహవాసం చేయలేడు. అందుకని అంటాడు అందుకే ఇంకా 14వ అధ్యాయంలో ఫిలిప్పీతో తోమాతో చెప్తాడు, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే, తండ్రిని చూస్తే అందులో మేమిద్దరం ఏకమై. సో పిల్లరా, ఆయన యాక్టివిటీస్లో మరి సహవాస విషయంలో కూడా భూమి మీద నరావతాడులో వచ్చినప్పటి నుండి కాదు, పరలోకంలో తండ్రితో కూడా సహవాసంలో ఉన్నవాళ్ళు. తండ్రితోనే కాదు, రేపు ఫ్యూచర్లో కూడా సర్వ ప్రపంచంతో రక్షించబడిన వారందరితో కూడా తండ్రి ఆయన కలిసి కూడా సహవాసం. సో ఆయన యాక్టివిటీలో కూడా మూడో దాంట్లో ఆయన గోలు నుండే ఉన్నవాడు అంటారు. ఇలా మనం చూసుకుంటే వెళితే రికన్సిలేషన్ విషయం, అంటే సమాధానపరిచే విషయం, తండ్రితో మనం ఆ మాట చదువుతాం, మీకు అర్థం అవుతుంది. రోమిలకు రాసిన 11వ అధ్యాయం, ఇది చాలా ఉంది మీరు చదవడానికి, ఇంటికి వెళ్ళి చదువుకోండి. 11వ అధ్యాయంలో 13 నుంచి 36 వచ్చిన వరకు రికన్సిలియేషన్ విషయంలో అక్కడ ఏమవుతుందో తెలుసా? ఇశ్రాయేలు సమాధాన పరచడంలో, అన్యులను సమాధాన పరచడంలో, సంఘంలో సమాధాన పరచడంలో యేసు క్రీస్తు ప్రభు పని చేశాడు అని నా వచ్చిన చాలా ఉన్నాయి కాబట్టి మీరు ఇంటికి చదువు. 13వ వచనం నుండి 36వ వచనం వరకు
ఇశ్రాయేలు సమాధానపరిచే విషయంలో, అన్యుల్ని సమాధానపరిచే విషయంలో, ఏమండి సంఘమును సమాధానపరిచే విషయంలో, అందరినీ సమాధానపరిచే విషయంలో, తండ్రితో సమాధానపరిచే విషయంలో యేసుక్రీస్తు ప్రభు పూర్వం నుండి పనిచేస్తున్నాడు అని ఆ 11వ అధ్యాయం 13 నుండి 36 వచ్చిన వరకు వివరంగా కనపడుతుంది. ఇంకొక యాక్టివిటీ ఏంటంటే ఏమండి సాక్రిఫైస్ విషయం. అందరి కొరకు ప్రాణం పెట్టారు. ఎవరు పెట్టారు మనందరూ తెలుసు కదా. అందుకనే కదా యోహాను సువార్త 10వ అధ్యాయం 11 వచ్చిన ఏంటి, నేను గొర్రెలకు మంచి కాపరి తన గొర్రెల కొరకు. అందుకనే ఎవ్రీ బతులు అన్నాడు ఇది నిత్య బలి. ఏ బలి ఇది అంటే పూర్వం వచ్చి బలులన్నీ కొట్టేసి ఏమండి ఇటర్నల్ గా ఏ బలిని యాక్సెప్ట్ చేశాడు ఆ దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క బలి. సో దీస్ ఆర్ ద యాక్టివిటీస్. అంటే ప్రీ ఎగ్జిస్టెన్స్ లో సాక్ష్యాలలో నుండి మనం చూస్తాం ఆయన పూర్వం నుండి ఉన్నవాడని. ఆయన యాక్టివిటీస్ ఆయన చేసిన పనుల్లో కూడా మనం చూసాం ఆయన పూర్వం నుండి ఉన్నవాడు. టైం ఉందా ఆపేది ఇంకొక కోణంలో తీసుకెళ్తాం. ఇంకొక కోణం ఇది చాలా క్రిటికల్ కోణం, చాలా జాగ్రత్తగా. పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు యెహోవా దూతగా కనపడతాడు అనా. అంటే పూర్వం నుండి ఉన్నాడంటే పాత నిబంధనలు కనపడాలి కదా. పూర్వం నుంచి ఉన్నవాడంటే డెఫినెట్లీ Christ has to reveal himself in the Old Testament also. Then only we can believe that he is pre-existence. అయితే ప్రియులారా దాన్ని థియాలజీ మాస్టర్లు ఏమంటారంటే చాలా చోట్ల పాత నిబంధనలో యెహోవా దూత అనే మాట మీరు చూస్తూ ఉంటారు. యెహోవా దూత అని కనబడిన మాటల్లో ఎవరో తెలుసండి, యేసుక్రీస్తు ప్రభు. అది ఎలాగో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవడానికి చెప్తారు. యేసుక్రీస్తు ప్రభువే అని మీరు ఎలా చెప్పగలరండి అని మీరు అంటారు. దీన్ని ఏమంటారంటే థియోఫనీ అంటారు. థియోఫనీ అంటారు. అంటే తెలుగులో దైవ ప్రదర్శన. థియోఫనీ ఫనీ అంటే థియో అంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను. థియో అంటే దేవుడు, థియో అంటే దేవుడు. ఫనీ ఫనీ అంటే ప్రత్యక్షత. అంటే ప్రియులారా దైవ ప్రదర్శన అనగా థియోఫనీ, దేవుడు అనగా దైవంగా ఉన్న ఆయన అనేక రీతిలుగా ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చాడు. ఇంకా దీన్ని ఏమంటారంటే హ్యూయోఫనీ అంటారు. హ్యూయోఫనీ అంటారు. హ్యూయోఫనీ అంటే కుమారుని ప్రదర్శన అని అర్థం. అంటే కొంచెం మీకు గ్రీక్ పదాలు తెలుగు. థియోఫనీ అనేది ఈజీ కాబట్టి అందుకని చెప్పారు. యేసుక్రీస్తు ప్రభు పాత నిబంధనలో యెహోవా దూతగా కనబడుతున్న దాన్ని ఏమంటారంటే థియోఫనీ అంటారు. అనగా దేవుని యొక్క దర్శనాలు. దేవుడు ఆయా రీతులుగా ఆయన ప్రజలకు ప్రత్యక్ష పరుచుకుంటూ వచ్చాడు. దాంట్లో ఏమంటారంటే ఇంకొంచెం డీటెయిల్కి వెళ్తే హ్యూయోఫనీ. హ్యూయోఫనీ హ్యూయోఫనీ అంటే అర్థం ఏంటంటే కుమారుని ప్రత్యక్షత లేదా ప్రదర్శన, కుమారుని ప్రదర్శన. అయితే ఇప్పుడు వినండి చాలా జాగ్రత్తగా. మీరు నన్ను ఇలా ప్రశ్నించవచ్చు, పాత నిబంధనలో కనబడుతున్న దూత యెహోవా దూత యేసు ప్రభు అని ఎలా చెప్పాలని చెప్పగలరు? మీరేమైనా క్రియేట్ చేశారా థియోఫనీ అని? అంటే ఏమంటే ఇట్స్ నాట్ క్రియేషన్. ప్రతిదానికి రుజువు ఉంది. ఇప్పుడు పాత నిబంధనలో యెహోవా దూత యేసు ప్రభు అని యాక్సెప్ట్ చేయడానికి రుజువు ఏంటో 2 వచనాలు చూపిస్తాను నేను. 2 వచనాలు చూపిస్తాను. ఆదికాండం 48వ అధ్యాయంలోకి రండి. ఆదికాండం 48వ అధ్యాయంలోకి రండి.
అక్కడ 16వ వచనం చదవండి. 16 అనగా సమస్తమైన కీడుల్లో నుండి నన్ను తప్పించిన దూత. ఎవరు తప్పించారట? అనగా సమస్తమైన కీడుల్లో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను. ఇప్పుడు మనం ఒక ఆలోచన చూద్దాం. ఇంగ్లీష్ బైబిల్ అయితే రిడీమ్ అనే మాట వాడతారు. అంటే కీడు నుండి విడిపించను లేకపోతే విమోచించను. కీడు అంటే మనం ఆత్మ సంబంధమైన భాషలో కదా, ఏంటది? పాపం. ఇప్పుడు మనం ఆలోచిద్దాం. దూతలకు మనుషులను పాపం నుండి కీడు నుండి విమోచించే విడిపించగలిగే శక్తి ఉందా? సో ఇక్కడ మీరు మనకు అర్థమవ్వాల్సింది ఏంటంటే, విమోచన కార్యం చేయడానికి నరావతాడుగా అనగా మనిషిని విడిపించడానికి, విమోచించడానికి, తప్పించడానికి కీడు నుండి నరావతాడుగా భూమి మీదకి వచ్చినోడు ఎవరు? అంటే విమోచన కార్యాన్ని చేయగలిగిన శక్తి ఎవరికి ఉంది? యేసు ప్రభు మాత్రమే. కానీ చెప్పండి. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవరి ఎదుట నడుచుండిలో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించును ఆ దేవుడు అనగా. నేను అంటే ఆ వర్డ్ వరకు నేను కేవలం వచ్చిన చదివించాను, కానీ మీరు బైబిల్ చదువుకుంటూ వస్తే ఇంకా చాలా విషయాలు కనపడతాయి. ఆ దేవుడు అనగా అంటే దేవుడే ఆ కార్యాన్ని చేశాడు, దేవుడే దేవదూతగా ఈయన ప్రత్యక్షపరచబడుతున్నాడు అన్నది. అందుకని మీకు ఆ వచ్చిన క్లారిటీ ఏంటంటే, విమోచన కార్యాన్ని దేవుడే చేయగలరు కానీ దేవదూతలు చేయగలరు. సో అక్కడ యేసుక్రీస్తు ప్రభుని పాత నిబంధనలో యెహోవా దూతగా పిలిచారు అంటానికి మొదటి ఆధారం. ఎందుకంటే విమోచన, విడిపించుట, తప్పించుట అంటే మనిషిని కీడు నుండి తప్పించే కార్యాన్ని చేసినోడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. భౌతికంగా మన యుగంలో కనపడతారు. కానీ పాత నిబంధన యుగంలో అక్కడ దూతాన్ని పరిగణించే. అందుకనే విమోచన కార్యం చేసిన వాడు యేసుక్రీస్తు ప్రభు కాబట్టి అక్కడ దూత ఎవరైతే యేసయ్యే. ఇంకొక వచనం కూడా చూపిస్తారు. న్యాయాధిపతులు 13వ అధ్యాయం 18వ వచనం చదువు. యెహోవా దూత స్టోరీ తెలుసు కదా మీకు. ఇది మానవ ఏమండి, సంసోను తల్లి గారికి దేవుడు ప్రత్యక్షపరిచేస్తున్నాడు. అమ్మా, నువ్వు గర్భవతి అవుతున్నావు, నీ కొడుకు పుడతాడు, నీకు మత్తు పదార్థాలు, ద్రాక్షలు ఏ నిర్వాహాన్ని అన్ని క్లియర్గా చెప్పాడు దేవదూత గారు. తన భర్త రాగానే మానవ భర్త అన్ని విషయాలు చెప్పింది తన భార్య. చెప్పిన తర్వాత ఈయన మోకరించాడు. ఏమని? ఆ బిడ్డ విషయంలో, పుట్టబోవు బిడ్డ విషయంలో మేమేమేమి చేయాలి మాకు చెప్పని ప్రార్థన మొదలుపెట్టాడు. 8వ వచనం నుండి చెప్పుకుంటూ వచ్చాడు. వచ్చిన తర్వాత 13వ వచనంలోకి వచ్చేసరికి, 18వ వచనంలోకి వచ్చేసరికి ఇవన్నీ వినిన తర్వాత వాళ్ళిద్దరు ఏమంటున్నారు? మానవ ఏమంటున్నారు? అయ్యా, నీ పేరేంటో చెప్పని. అప్పుడు ఏమంటున్నాడు? యెహోవా దూత. చెప్ప శక్యము కానిది అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే వండర్ఫుల్. ఇప్పుడు మనం యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలోకి వద్దాం. యేసుక్రీస్తు ప్రభువుని గురించి ప్రవచిస్తే ఏమన్నాడు? ఎందుకంటే చెప్పన శక్యమైన అనే మాట ఏమండి, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఆయన ఆశ్చర్యకరుడు అని కనబడుతున్న మాట గ్రీకులో రెండు ఒకే వర్డ్. గ్రీకులో రెండు ఒకే వర్డ్. అందుకని యెహోవా దూత అంటే ఏమండి, యెహోవా దూతల పేర్లు, దూతలకి పేర్లు ఉన్నాయి. ఆయన నిజంగా దూత అయితే దూత పేరు చెప్పాలి. కానీ ఏమంటున్నాడు? చెప్పన శక్యం. ఎవరయ్యా ఈ చెప్పన శక్యమైన వాడు? ఆశ్చర్యకరుడు ఎవరయ్యా? అద్భుతకరుడు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు. సో ప్రియులారా, పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు ఎలా కనబడతాడంటే యెహోవా దూతలా కనబడతాడు. ఇక్కడి నుంచి మీ అందరూ మీకు తెలిసిన విషయాలు చెప్పి
4 ఆధారాలు చూపిస్తారు. పాత నిబంధనలో యెహోవా దూత అనేవాడు యేసు ప్రభువు కాదు. క్లోజింగ్ లో క్లారిటీ 4 విషయాలు చెప్తారు. ఇప్పుడు చెప్తారు. ఇప్పుడు అరణ్యంలో ఆదికాండం 16వ అధ్యాయంలో హాగరుకు ఎవరు ప్రత్యక్షమయ్యారు అంటే ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు. అబ్రహాముకి మోరియా పర్వతం మీద ఎవరు ప్రత్యక్షమయ్యారు? యెహోవా దూత. ఎవరక్కడ? యేసుక్రీస్తు ప్రభు. ఏమిటి మోషేకి హోరేబులో ఎవరు ప్రత్యక్షమయ్యారు? యెహోవా దూత. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు. ఎవరి గిద్యోను మస్తకి వృక్షం కింద కూర్చుంటే యెహోవా దూత ప్రత్యక్షం. ఎవరైనా ఎందుకు చెప్తుందంటే అక్కడ జరిగిన కార్యాలు అంటే మీరు ఇంటికి స్టడీ చేయండి. అక్కడ జరిగిన కార్యాలు మీరు చూస్తే ఆ కార్యాలు యేసుక్రీస్తు ప్రభు క్రొత్త నిబంధనలో చేశాడు. ఏమండి ఇప్పుడు ఆగరం దర్శించాడు కదా, జీవజలాన్ని ఇచ్చాడు కదా. జీవజలాన్ని ఇచ్చిన ఎవరు? క్రొత్త నిబంధనలో సమరయ స్త్రీతో మాట్లాడుతూ అట్లా ఈ యెహోవా దూత అని సంబోధించిన దగ్గరల్లా యెహోవా దూత ఏం చేశారో మీరు చదివితే అవే కార్యాలు క్రొత్త నిబంధనలో యేసు ప్రభు చేశాడు. దీన్ని బట్టి ఇంకా మనం చూసుకుంటే సంసోనికి మనం ఇప్పుడే చూసాం కదా, ఆ 11వ అధ్యాయంలో యెహోవా దూత. ఇంకా ఇట్లా షడ్రకు మేషక అబేద్నెగోలు 4వ రూపం పెట్టండి, దేవతల రూపం. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు. ఇట్లా దానియేలు గ్రంథం 6:22లో అయ్యా రాజుగారు వచ్చి పలకరించాడు ఎవరిని? దానియేలు. అప్పుడేమంటాడు? ఇదిగో దేవుడి దూత వచ్చి యెహోవా దూత వచ్చి వాటి నోరు మూయించి నాకు ఏ హాని. సో ప్రియులారా యెహోషువ కూడా అన్ని చాలా ఉన్నాయి. నేను నెక్స్ట్ వీక్ గుర్తొచ్చినవి చెప్తాను. కానీ చాలా చోట్ల పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను యెహోవా దూతగా. సో ఇప్పుడు చెప్పడం ఆయన పూర్వంలో ఉన్నవాడా లేదా? His beginning is not from New Testament, he is from the beginning of the universe. సో ఇప్పుడు ఆధారాలు చెప్తారు. యేసుక్రీస్తు ప్రభువే ఆ యెహోవా దూత అనడానికి ఆధారాలు ఇప్పుడు చెప్తానేనండి. మొదటి ఆధారం ఏంటంటే యేసుక్రీస్తు దృశ్య దేవుడిగా కనబడ్డాడు. అంటే కనబడుతున్న వాడుగా. ఇప్పుడు త్రిత్వంలో ముగ్గురున్నారు కదా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి మూడో వ్యక్తి అయిన పరిశుద్ధాత్ముడు దృశ్యంగా ఆయన ఎక్కడ వారిరువురు ఎక్కడ కనబడలేదు. దృశ్యంగా కనబడింది ఎవరు? సో పాత నిబంధనలో యెహోవా గాని ఆత్మదేవుడు గాని దృశ్యంగా కనబడతారు. దృశ్యంగా కనబడింది ఎవరు? యెహోవా దూతే. సో దాన్ని బట్టి దృశ్యముగా కళ్ళకు దృశ్యముగా కనబడిన వాడు యెహోవా దూత, దృశ్యముగా కనబడిన వాడు యేసుక్రీస్తు ప్రభువే. కాబట్టి పాత నిబంధనలో కనబడుతున్న యెహోవా దూత ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభు. అంటే ఆకారమందు కనబడిన వాడు. తండ్రి పరిశుద్ధాత్మను ఎక్కడ కూడా మనకు ఆకారంగా ప్రత్యక్షపరచుకోవాలి. అందుకనే ఆకారముగా ప్రత్యక్షపరుచుకున్న యెహోవా దూత యేసుక్రీస్తు ప్రభువుని చెప్పడానికి ఆధారం ఏంటంటే క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి దేవుడిగా ఉన్న ఆయన నరావతాడు. ఎందుకంటే మనం చదివాం కదా, దేవుడి స్వరూపం కలిగిన వాడు అయ్యుండి దేవుడితో సమానంగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొనక మనుషుల పోలిక పుట్టాడు. రెండవది ఏంటంటే పాత నిబంధనలో తండ్రి యెహోవా దూతను ఎందుకు నియమించాడు? అది అర్థం అవ్వాలంటే పాత నిబంధన